ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పార్కిన్సన్స్ వ్యాధికి చక్కటి చికిత్స అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో ఈ పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధి చాలా విపరీతంగా పెరుగుతుంది. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గణనీయ సంఖ్యలో ఈ సమస్య పెరిగిపోతుంది. ఈ యొక్క సమస్యనే ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు కంపవాతం అనేటువంటి పేరుతో చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. సంస్కృతంలో కంపము అంటే వణకడం. వణకడం అనేటువంటి లక్షణం ప్రధానంగా ఈ వ్యాధిలో ఉండడం వల్ల ఈ యొక్క సమస్యని లేకపోతే ఈ యొక్క వ్యాధిని కంపవాతం అనేటువంటి పేరుతో మన మహర్షులు ప్రస్తావించడం జరిగింది. మరి ఆధునికంగా ఆలోచించినట్లయితే పాశ్చాత్య ప్రముఖ వైద్యుడు పార్కిన్సన్స్ అనేటువంటి ఆయన ఈ యొక్క వ్యాధిని ఫస్ట్గా గుర్తించడం వల్ల ఆయన పేరు మీదనే పార్కిన్సన్స్ వ్యాధిగా ఈ వ్యాధికి నిర్ధారణ జరిగి ఈ యొక్క పేరుతోనే ఈ యొక్క వ్యాధి గురించి చెప్పడం చికిత్సలు ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ పార్కిన్సన్స్ వ్యాధి లేకపోతే కంపవాతం అనేటువంటి సమస్య ఎందుకు కలుగుతుందంటే మెదడులో డోపమిన్ అనేటువంటి రసాయనిక పదార్థం ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల అది సరిగా సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య కలుగుతుందని చెప్పేసి శాస్త్రజ్ఞులు తెలియజేయడం జరిగింది. ఈ డోపమిన్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థం ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో అది సమర్థవంతంగా పనిచేయదో ఈ కంపం అంటే దాని యొక్క ప్రభావం చేత వణకడం అనేటువంటి లక్షణం ప్రధానంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ వణకడం అనేటువంటి లక్షణం ప్రధానంగా ఉండి క్రమక్రమంగా ఈ యొక్క వ్యాధి ఉధృత రూపం దాల్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ప్రారంభంలో లక్షణాలు కొద్దిగా ఉండి క్రమక్రమంగా మరి నెలలు జరిగే కొద్దీ సంవత్సరాలు జరిగే కొద్దీ వయస్సు పెరిగే కొద్దీ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చి సపోర్ట్ లేనిదే మనిషి కూర్చోవడము నిలవడము నడవడము లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా అడుగు వేయనటువంటి పరిస్థితి కూడా మరింత తీవ్ర రూపం దాల్చినప్పుడు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వణకడం అనేటువంటి ప్రధానమైన లక్షణం అని చెప్పుకున్నాం కదా. ఈ వీళ్ళలో మరి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే కుర్చీలో తేలిగ్గా కూర్చోలేరు, నిల్చోలేరు, నడవలేరు, నడిచేటప్పుడు సమన్వయం లోపిస్తుంటుంది, ఒకేసారి రెండు కదలికలు చేయలేరు, అంటే నడిచేటప్పుడు చేతులు ఊపడం ఇలాంటి పనులు చేయలేరు. అదేవిధంగా ఆహారం మింగడం క్రమక్రమంగా కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చేతులు వణుకుతుంటాయి, కాళ్ళు వణుకుతుంటాయి, తల వణికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఏవైనా గ్లాసులు మరి టీ తాగేటప్పుడు కానీ కాఫీ తాగేటప్పుడు ఇలాంటి గ్లాసులు పట్టుకున్నప్పుడు చేతులు వణికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆహార పదార్థాలు ఏదైనా తీసుకోవాలన్నా ఇబ్బంది పడుతుంటారు. ఇట్లా వివిధ రకాలైన లక్షణాలు ఉంటూ ఉంటాయి. అదేవిధంగా నిద్రలో అస్తవ్యస్తత ఏర్పడుతుంది. కొంతమంది పగటిపూట నిద్రపోయి రాత్రిపూట మేలుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. క్రమక్రమంగా జ్ఞాపకశక్తి తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆహారం నవలడం కష్టంగా ఉంటుంది, మింగడం కష్టంగా ఉంటుంది. అదేవిధంగా కళ్ళు ఆర్చడము, అదేవిధంగా కళ్ళు ముయ్యడము తెరవడం కష్టంగా ఉంటుంది. ఇలా ప్రతిదీ కండరాలకు సంబంధించినటువంటి నరాలకు సంబంధించినటువంటి మెదడుకు సంబంధించినటువంటి సమన్వయ లోపం చేత ఈ కోఆర్డినేషన్ అంటారు అనమాట. ఈ సమన్వయ లోపం చేత ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ పార్కిన్సన్స్ వ్యాధిలో కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క సమస్య ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతుంది కదా. దీనికోసం అని చెప్పేసి మరి ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా పరిశోధనలు కూడా చేస్తున్నారు అనమాట. కానీ గత కాలంతో పోలిస్తే ఈ రోజుల్లో మరి అనేక రకాలైనటువంటి ఔషధాలు శాస్త్రజ్ఞుల సమిష్టి కృషి ఫలితంగా నిర్విరామ కృషి ఫలితంగా అనేక రకాలైనటువంటి ఔషధాలు ఈరోజు మనకు శాస్త్రజ్ఞుల కృషి ఫలితంగా అందుబాటులో ఉన్నప్పటికీ కొంతవరకు మాత్రము సత్ఫలితాలు ఇవ్వగలిగితే మరి చాలా వరకు ఇంకా మనకు ఎన్నో పరిశోధనలు జరగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క పరిశోధన ద్వారా తెలుస్తుంది అనమాట. ఈ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఈ యొక్క డోపమిన్ మీద ప్రభావవంతంగా పనిచేస్తున్నప్పటికీ మరి కొన్నాళ్ళు వాడేసరికి ఆ యొక్క ఔషధం సమర్థత తగ్గిపోవడము, అదేవిధంగా వైద్యులు కూడా తప్పని పరిస్థితుల్లో ఔషధం యొక్క డోస్ పెంచవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అట్లే దీనికి సంబంధించి మరొక ఔషధాన్ని తోడు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటికి తోడు మరి ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కూడా అధిగమించేందుకు మనం
ఒక చక్కటి ప్రణాళికను ఏర్పాటు చేసుకొని వైద్యులు సూచించినటువంటి మందులను వాడుకుంటూ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా సమర్థవంతంగా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడి వ్యాధి యొక్క పురోభివృద్ధి త్వరగా జరగకుండా, ఉన్నటువంటి లక్షణాలు చాలా త్వరగా పెరగకుండా చక్కటి ప్రశాంతమైనటువంటి మరి జీవనం గడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే అశ్వగంధ చూర్ణం 50 గ్రాములు, సరస్వతాకు చూర్ణం 25 గ్రాములు, వచ్చ చూర్ణం 25 గ్రాములు, జటామాంస చూర్ణం 25 గ్రాములు తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే అశ్వగంధ చూర్ణం 50 గ్రాములు, సరస్వతి ఆకు చూర్ణం 25 గ్రాములు, వచ్చ చూర్ణం 25 గ్రాములు, జటామాంస చూర్ణం 25 గ్రాములు. ఈ 4 చూర్ణాలు కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారి కొట్టలో దొరుకుతాయి. మీరు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఇలాంటి చూర్ణాలను వైద్యులను సంప్రదించి వాళ్ళను విచారించి తెచ్చుకొని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ 4 చూర్ణాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ముందు ఒకసారి ఒక 10-15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ముందు ఒక 10-15 నిమిషాల ముందు మరొకసారి 50 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 2 గ్రాములు ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసి సేవించాలి. ఈ విధంగా రోజు 2 సార్లు ఈ యొక్క చూర్ణాన్ని సేవించడం వల్ల ఇంచుమించు 1 నెలకి ఈ యొక్క ఔషధం సరిపోతుంది అనమాట. ఈ ఔషధం ఈ పద్ధతిలో తయారు చేసుకుని ఆ ఔషధం అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకుని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అంతేకాకుండా మరి షుగర్ లేనటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా మరీ వెయిట్ లేనటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని తేనెతో కూడా వాడుకోవచ్చు. కాబట్టి మీరు అవకాశాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, మీ యొక్క వ్యాధి యొక్క ఉధృతిని బట్టి నీళ్ళతోగా సేవించవచ్చు, తేనెతో సేవించవచ్చు, లేకపోతే ఇదే యొక్క చూర్ణాన్ని ఒక 50 ml గోరువెచ్చని పాలలో కలిపి కూడా సేవించవచ్చు అన్నమాట. మీకు ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని సేవించవచ్చు. ఈ ఔషధం సేవించడం వల్ల చెప్పాను కదా, ఈ డోపమిన్ సామర్థ్యం బాగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ డోపమిన్ ప్రొడక్షన్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క అశ్వగంధంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, వచ్చలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, అట్లే సరస్వతాకులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, జటామాంసంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు, రసాయన తత్వాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని పార్కిన్సన్స్ లేదా వణుకుడు వ్యాధి లేదా కంపవాతం అనేటువంటి వ్యాధికి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.